హాయ్ అండి. వెల్కమ్ టు శ్రవంతి కుకింగ్ హోమ్. ఈరోజు మనం సోయా మంచూరియన్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసుల నీళ్లు పోసానండి. అందులో 3 ప్యాకెట్ల మిల్ మేకర్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకబెట్టుకుందాము. బాగా ఉడకాలండి. 5 మినిట్స్ ఉడకాలి. సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకపెట్టుకున్నాను. పెట్టుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారాక ఆ వాటర్ అన్ని వత్తేసి అదే చేత్తో పిండేసానండి. పిండి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకొని కొంచెం సాల్టు, కొంచెం కారం చూడండి, కొంచెం కారం కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసానండి. టమాటో సాస్ కూడా కొంచెం వేసాను. సోయా సాస్ కూడా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకుందాము. చూడండి ఇలాగా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఈ అన్నీ దానికి బాగా పట్టాలి మిల్ మేకర్‌కి. ఈ పదార్థాలన్నీ బాగా కలపాలంటే కొంచెం వాటర్ అవసరమైతే వాటర్ వేసుకోండి. నేనైతే స్టవ్ వెలిగించి బాండలు పెట్టి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కలిపి పెట్టుకున్న మిల్ మేకర్‌ని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలాగా అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అలాగే సేమ్ వేసానండి. అలా 3 సార్లు వేసి తీసాను నేను. ఈ మిల్ మేకర్‌తో మంచూరియన్ చాలా బాగుంటుందండి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు చేసి చూపించమని, అందుకే చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మేము కూడా తిన్నామండి చాలా సార్లు చేసుకొని. చాలా బాగుంటుంది. ఎంతో కమ్మగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక బాండలు పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయల తరుగు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి తరుగు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ ఆనియన్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని ఇలా వేసి బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం మిరియాల పొడి, కొంచెం సోయా సాస్, కొంచెం షెజ్వాన్ సాస్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం టమోటా సాస్ ఇవన్నీ వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేశాను నేను. 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వాటర్‌లో కలుపుకొని పోసుకున్నానండి దీంట్లో. ఇలాగా పోసుకున్నాక బాగా ఇది బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం కొంచెం సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే వేసుకోపడలేదండి. మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్‌ని కూడా దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇది తినటానికి ఈవినింగ్ టైము. ఇలా పిల్లలకి బయట తెచ్చిపెట్టే కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టుకోవడం చాలా బెస్ట్ అండి. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి మన ఈ మిల్ మేకర్ మంచూరియన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ఇలాగే చేసుకొని తింటారని నేను ఆశిస్తున్నాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.